దేశంలో హింసకు తావులేదని అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మావోయిస్టులు ఆయుధాలు విడిచి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని మరోసారి పిలుపునిచ్చారు. ఎదురు తిరిగితే భద్రతా సిబ్బంది అంతమొందిస్తారని వార్నింగ్ ఇచ్చారు. నిన్న ఇవాళ 258 మంది మావోయిస్టులు ఆయుధాలు విడిచి లొంగిపోయారని చెప్పారు షా. మావోయిస్టులకు వరుసగా భారీ ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా 170 మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఎదుట లొంగిపోయారు. ఇదే విషయాన్ని చెబుతూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్ లో పోస్ట్ చేశారు. నిన్న ఛత్తీస్గఢ్ లో 27 మంది, మహారాష్ట్రలో 61 మంది జనజీవన స్రవంతిలోకి వచ్చారన్నారు. దీంతో 2 రోజుల వ్యవధిలో 258 మంది మావోయిస్టులు లొంగిపోయారన్న అమిత్ షా నక్సలిజంపై పోరులో ఇదో పెద్ద మైలురాయన్నారు. భారత రాజ్యాంగంపై తమ విశ్వాసాన్ని ప్రకటిస్తూ హింసను తగ్గించాలనే మావోయిస్టుల నిర్ణయాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు అమిత్ షా. ఒకప్పుడు వామపక్ష తీవ్రవాద స్థావరాలుగా ఉన్న ఛత్తీస్గఢ్లోని అబూజ్మఠ్, ఉత్తర బస్తరులు విముక్తి పొందిన ప్రాంతాలుగా ప్రకటించడం సంతోషకరమైన విషయమన్నారు. ఇప్పుడు దక్షిణ బస్తరులో నక్సలిజం జాడలేదని, దీన్ని భద్రతా దళాలు త్వరలో తుడిచిపెడతాయన్నారు. 2026 మార్చి 31 వరకు దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని మరోసారి చెప్పారు అమిత్ షా. ప్రజాస్వామ్య దేశంలో హింసకు తావులేదన్నారు. మావోయిస్టులు లొంగిపోతామంటే స్వాగతిస్తామన్నారు. ఎదురు తిరిగితే భద్రతా బలగాలు అంతమొందిస్తాయన్నారు. మావోయిస్టులను జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి కేంద్రం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు కలిసి కృషి చేస్తున్నాయని చెప్పారు ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం, హోంశాఖ మంత్రి విజయ్ శర్మ. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. बस्तर में समग्रता के साथ मल्टी डायमेंशनल काम करके संस्कृति के क्षेत्र में काम, खेल के क्षेत्र में काम, टेक्नोलॉजी बेस्ड इंटेलिजेंस, ह्यूमन बेस्ड इंटेलिजेंस और सेंट्रल एजेंसीज, आर्म फोर्स के जवान जितने हैं सबको मिला करके आप देखेंगे तो वो जो समय है जिस पर सशस्त्र नक्सलिज्म के समापन की बात कही गई थी, नियत समय में सारा काम पूरा होते हुए दिखेगा. మావోయిస్టు పార్టీకి దశాబ్దాల పాటు అత్యంత కీలక నేతగా వ్యవహరించిన మల్లోజుల వేణుగోపాలరావు నిన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముందు లొంగిపోయారు. మల్లోజుల తలపై 6 కోట్ల రివార్డు ఉంది. మల్లోజులతో కలిసి 60 మంది మావోయిస్టులు ఆయుధాలను వదిలేశారు. మరోవైపు మావోయిస్టు మరో కీలక నేత తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్ కూడా ఛత్తీస్గఢ్ పోలీసులు ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఆయన వెంట 150 మంది వరకు కేడర్ ఉన్నట్లు చెబుతున్నారు.